బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీసీ గర్జన. బీసీలకు 44% కోటా దక్కాల్సిందే. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న పార్టీలు. రిజర్వేషన్లు సాధించే పార్టీకే బీసీల ఓట్లు. కోటా సాధనకై నడుం బిగించిన ఏకైక పార్టీ బీసీవై. మేమెంతో మాకంతా. బీసీల ఈ నినాదంలో తప్పేముంది అసలు? ఎక్కువేం అడగడం లేదు కదా. జనాభా దామాషాలో బీసీలు ఎంతమంది ఉన్నారో అంతే రిజర్వేషన్లు అడుగుతున్నారు కదా. ఎందుకని పాలకులకు బీసీలంటే ఇంత వెగటు? బీసీవై పార్టీ మినహా బీసీ రిజర్వేషన్ల కోసం కనీస పోరాటం చేస్తున్న పార్టీ ఏది ఏపీలో? తెలంగాణలో బీసీ సంఘాలు పిలుపునిస్తే అన్ని పార్టీలు కలిసి రోడ్డెక్కాయి. ఏపీలో ఆ పరిస్థితి లేనేలేదు. అందుకే బీసీ రిజర్వేషన్ల కోసం అన్నీ తానై ఒక్కడే పోరాటానికి దిగారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. స్థానిక సంస్థల్లో 44% రిజర్వేషన్లే లక్ష్యంగా ఫిబ్రవరి 22వ తేదీన బీసీ మహాగర్జనకు దిగుతున్నారు. ఎన్టీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం మురళీధరన్ కమిటీ సిఫారసులకు అనుగుణంగా బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని డిమాండ్తో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఫిబ్రవరి 22న దేశవ్యాప్త బీసీ ప్రముఖులతో అన్ని సామాజిక వర్గాలను కలుపుకొని రాష్ట్ర రాజధానిలో భారీ ఎత్తున బీసీ గర్జన బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. బీసీలకు 44% రిజర్వేషన్లు అనే హామీని కొన్ని దశాబ్దాలుగా చెబుతూ మోసం చేస్తూ వస్తున్నారు. ఆనాడు 1983లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ మురళీధరన్ కమిషన్ ఏర్పాటు చేశారు. పూర్తిగా అధ్యయనం చేసిన మురళీధరన్ కమిషన్ 1984లో నివేదిక ఇచ్చింది. బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించొచ్చు అని ఆనాడే సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ నివేదికనే బయటపెట్టలేదు. ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్లలో ఎవరికీ బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి లేదు అనడానికి ఇదే నిదర్శనం. టీడీపీ దాదాపు 23 ఏళ్ల పాటు అధికారంలో ఉంది. కానీ ఏనాడు బీసీ రిజర్వేషన్ల కోసం అంకిత భావంతో పనిచేసిన దాఖలాలే లేవు. ఇక ఈ పార్టీలను నమ్ముకుంటే బీసీలకు ఎన్నటికీ రిజర్వేషన్లు దక్కవని అర్థమవడంతో బీసీవై పార్టీనే నడుం బిగించింది. కొన్నేళ్లుగా 44% బీసీ కోటా కోసం పోరాడుతోంది.